వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా పేడ రంగు పొడి కలిపిన ద్రావణం త్రాగి మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది. వివేకానంద కాలనీకి చెందిన బత్తల సుమంత్ గౌడ్ అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించగా విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరులో పేడ రంగు పేరుతో విక్రయిస్తున్న రసాయన పదార్థాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనేటి కాలువ వీధి, కూరగాయల మార్కెట్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఇటువంటి పదార్థాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నాయా? సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ తయారీ కేంద్రాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.